బ్రేక్ అయిపోయింది కదా, బ్రేక్ అయిపోయింది. ఏంటయ్యా భక్తి భక్తి అంటున్నారు, దేవుడు దేవుడు అంటున్నారు, కొంచెం ప్రేమ చూపించలేకపోతున్నారు, కొంచెం అవసరం దశలో ఉండి కూడా లేదని అన్నారు. మీకు డబ్బులు అవసరం అయితే ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకొని మీ అవసరంలో వాడుకొని తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవయ్యా తీసుకొచ్చి ఇవయ్యా అని అన్నారు. ఎవరు గొప్ప? ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, కుటుంబం అంటే రక్త సంబంధం. ఇప్పుడు ఆత్మ సంబంధం గొప్పదా? ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతి వాడు కనెక్ట్ రాయబడింది కదా. ఆత్మ సంబంధుల గొప్ప, ఏది గొప్ప అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు తల్లి చెప్తుంది, కుటుంబంలో రక్త సంబంధులైన వారు మాత్రమే. సరే, అది నాకేం తెలియదు, కానీ కాకపోతే నాకు వాక్యంలో నేను నడుస్తున్నాను, నాకు తెలియదు. అది కరెక్ట్. సహోదరులు, సహోదరులు అంటే మీ రక్త సంబంధితుల సంఘంలో ఉన్న అది నేను చెప్పేది. ఇక్కడ ఈ సహోదర ఐక్యత అనేది అధిగమించాలి. ఎవరిని అధిగమించాలి? ఇప్పుడు తల్లి చెప్పిన మాట ఏంటంటే, కుటుంబరావు బంగారం తీసుకొచ్చి ఇది పెట్టుకోండి అమ్మా, దీన్ని తీసుకొని మీరు వాడుకోండి అని చెప్పారు. అవునా? అది బైబిల్లో అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు అమ్మగారు చెప్పారు అంటున్నారంటే, నాకు ఎవరో కొంత డబ్బు తీసుకొచ్చి, అదే సహోదరులలో వాళ్ళు ఇచ్చి నాకు ఇచ్చి ఇది ఎలాగ చేయండి అని అన్నారు. ఇప్పుడు ఎలాగ, ఏది గొప్ప? ఆ మెట్టికి రావాలి. అర్థమైందా? ఆ మెట్టికి రావాలి. అదే ఇక్కడ అనుమానము. వాళ్ళు ఇస్తారో తిరిగి పారిపోతారు అని అంటే ఇక నీ విశ్వాసం ఎక్కడ? నీ ప్రేమ ఎక్కడ? అయితే జరిగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఎక్కడ వాళ్ళు దాటడు అసలు. అంటే శరీర సంబంధమైన వాడైనా కానీ ఏమన్నా అనొచ్చేమో కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యము ఏమంటుందంటే, ప్రాణం పెట్టింది యేసుప్రభువా, లేకపోతే ప్రాణం పెట్టింది ఇంకొకళ్ళు ఎవరైనా? చెప్పండి. ప్రాణం పెట్టాలంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, వీళ్ళు శిష్యులైనటువంటి వారు అయిన వాళ్ళు కూడా యూదుల్లో ఉండి కొంతమంది అక్కడి నుంచి చేర్చబడిన వారు అయి ఉండి ప్రాణం పెట్టడానికి సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఎంత హత్సాట్లడానికి ముందుకు వచ్చారు. మరి ఇక్కడ కేవలం బంగారం కోసమే ఏదైనా అవసరం నిమిత్తం భారాన్ని భరించడానికి, ఒకరి భారము ఒకరు మోయచ్చు అనేది రాయబడింది. ఒకరి భారాన్ని ఒకరు మోయమన్నది ఆత్మ సంబంధమైనటువంటి వారినా లేకపోతే శరీర సంబంధమైనటువంటి వారినా? బాధ్యత ఎక్కడికి రావాలి అంటే, నేను సంఘములో ఇలాంటి అనుభవము కొరతై ఉంది. మన సంఘానికి కాదు నేను చెప్పేది, క్రైస్తవ సంఘములో ఇలాంటి అనుభవము చెప్పండి కొరత అయి ఉంది. అలాంటి మెట్టికి రావాలని ఇక్కడ అపొస్తలుడైన పౌలు, ఒకరి భారమును ఒకరు చెప్పండి, ఒకరి భారమును ఒకరు మోయించు, ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు నియమము నెరవేర్చాల్సింది ఆత్మ సంబంధమైన వాళ్ళ, శరీర సంబంధమైన వాళ్ళ? సో ఇప్పుడు తల్లికి తమ్ముడు
కుటుంబరావు ఆత్మ సంబంధమైనటువంటి తమ్ముడు అయ్యాడు. ఆయన శరీర సంబంధమైన తమ్ముడు అయినా కానీ ఆయన ఆత్మ సంబంధమైన తమ్ముడు అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి జబదీ కుమారులు ఇద్దరు కూడా ఏమయ్యారు? శిష్యులు అయ్యారు. ఆయన తండ్రికి ఇద్దరు కుమారులే, జబదీ కుమారులు ఇద్దరు, యాకోబు యోహాను. మరి శిష్యులు ఇద్దరు శిష్యులు అయ్యారు. మరి వీళ్ళిద్దరు ఏ లెక్కలో వేసుకోవాలి మనం ఇప్పుడు? ఏమా శిష్యులు అయినట్టే కదా, అవును కదా? ఇప్పుడు శిష్యులు అయినట్టు లెక్కే. ఆ లెక్కలో ఒకవేళ మీకు అంత అవగాహన కాకపోయినా, ఈ శిష్యరికం కాకపోయినా కానీ తమ్ముడు రక్త సంబంధం కదా అన్న లెక్కలో తీసుకోవచ్చు మీ మైండ్లో. కానీ అక్కడ ఇద్దరు శిష్యులు అయ్యారు దేవుడికి, కనుక ప్రేమ. అలాగా ఒకరి భారాన్ని ఒకరు. ఇప్పుడు ఆ మాట రాకుండా ఉండాలంటే నీకు ఎవరు ఇవ్వాలి? నీ అవసరత నిమిత్తం ఎవరు ఇవ్వాలి? నీ సహోదరుడు పక్కన ఉన్నటువంటి నీ సహోదరి, నేనున్నాను కదా, నీకు ఎంత కావాలంటే అంత నా దగ్గర సమృద్ధి ఉంది, కనుక నీవు తీసుకొని అవసరతలు వాడుకొని, అక్కడ ప్రేమ బలపడుతుంది. అక్కడ ప్రేమకి పునాది పడుతుంది. ఆ ప్రేమ దానిలో అపవాది అనేవాడు చోటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా లేదా? చేస్తాడు. కానీ ఈ ప్రేమ ఏం చేస్తుందంటే అపవాదిని పాల్గొంటుంది. కనుక నెరవేర్చుడి. ఎవడైనా ఉట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని ఎడల మోసపరుచుకోను. ఎన్నికైన వాడినంటే మనం చెప్పుకుంటాం జనరల్గా, నేను ఎన్నికైన వాడిని, నేను చేయగలుగుతున్నాను, అది ఇది అని అనుకొని ఉట్టివాడై ఉండి ఎన్నికైన వాడిని చెప్పుకోవడం వల్ల తనే మోసపరుచు. ఇప్పుడు అక్క కనుక ఇచ్చాడు అనుకోండి, ఇంకొక రకంగా వెళ్దాం మనం. కుటుంబం అక్కని ఇచ్చాడు, అదే మరి తిమోతి గారు అనుకో ఇస్తారా? అంటే అవసరత. ఇప్పుడు సహోదరత్వం ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. అంటే అక్కడ రక్త సంబంధితమైనటువంటి ప్రేమతో కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతో పంచుకునే విధానంలో ఇక్కడ మాట్లాడుతుంది వాక్యం. అర్థమైందండి మీకు అమ్మా? ఇప్పుడు ఆ ఐక్యతలో మనం ఇప్పుడు ఈ కొద్ది మందిలో ఉంటే ఈ బ్రేక్ చేయలేరు, ఎవరు బ్రేక్ చేయలేరు. అపవాది కూడా ఏం కదిలించలేడు అసలు. అప్పుడు అందరూ కలిసి గర్భం ధరించాలంటే ఒక వ్యక్తిని చెప్పండి, సహవాసం గర్భం ధరిస్తుంది. తండ్రి ఊపిరి పోస్తాడు. అది ఎవరైనా ఉట్టివాడేయండి తను మోసపుచ్చుకునేవాడు కాక అని రాయబడింది. ఇక్కడ ఉట్టివాడైంది తను తనే మోసపుచ్చుకునేవాడు కాదు, మోసపుచ్చుకునేవాడు కాకుండా ఉండాలి. ఎన్నికైన వాడిని ఎంచుకోలేడా తను తానే మోసపరుచుకుని ప్రతి వాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకునేవాడు. పరీక్షించి చూసుకోవాలి. ఇప్పుడు ఆ మైండ్ సెటప్ ఎలా రావాలి? ఎవరికైనా అవసరం ఉందేమో, నా దగ్గర అవసరతను తీర్చే శక్తి నాకు ఉంది, ఎవరికైనా సంఘంలో అవసరం ఉందేమో, అవసరం తీర్చే శక్తి నాకు ఉంది అని తను ఆశపడితే తన దగ్గరికి ఎవరు పంపిస్తారు అమ్మా? అవునా? ఇప్పుడు అర్థమైంది మనకి. ఇప్పుడు ఏముంది నీ దగ్గర?
ధనమున్న సంగతి కానీ సహాయం చేయగలిగే సంగతి కానీ నీ దగ్గర ఉంది, అది దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ దేవుని దగ్గర నుంచి ఫలానా దగ్గరికి వెళితే నీకు సహాయం అందుద్ది అని దేవుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళితే ఆ సహాయం అందింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దేవుని ద్వారా అంటే మీడియేటర్ ఎవరున్నారు ఇక్కడ? మధ్యవర్తి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనిషికి మధ్యవర్తి ఎవరు లేరు అనుకో, రక్త సంబంధంలో మధ్యవర్తి ఎవరు లేరు అనుకోండి, కాగితాలు రాసుకుంటారులే, రోడ్లు రాసుకుంటారు, కాగితాలు రాసుకుంటారు, అయ్యే దేవుడా ఎవరు కదా. అప్పుడు ఎలా ఉంటుంది? వ్యాజ్యాలు వాదుకోవాలా. కానీ అక్కడి నుంచి అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ అప్పుగా ఇవ్వమని కాదు ఇక్కడ కోరింది. ఇక్కడ అప్పుగా సహాయం అనేది అప్పు కాదు, భారము ఒకరి భారము ఒకరు మోయమని వ్రాయబడింది. భారం మోయటం అంటే ఏంటి? భరించాలి అంటే ఒకరి భారాన్ని ఒకరు భరించాలి. క్రైస్తవుడు అంటే భరించుట, భారము మోయిట. అది ఇలాంటిది ఏదైనా నేను భరించగలను అన్న ఆలోచన నీలో ఉండి నాకు ఎవరైనా ఆ సహాయాన్ని నేను అందించగలిగే సామర్థ్యం నాకు ఉంది కనుక ఎవరైనా అలాంటి వారు నా దగ్గరికి వస్తే బాగుండనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఆ మాట అర్థమైందా మీకు? అదే ఉండాలి ఇక్కడ. ఇక్కడ క్రైస్తవత్వంలో ఉండాల్సినది అదే. ఇప్పుడు మనకి లేదు చెప్పేది, ఇక్కడ ఉండాలి అని చెప్తుంది. అక్కడ ఏమవుతుంది? వారి మధ్య ఆ సహోదరత్వము పెరుగుతుంది. ఇద్దరాల్లో అన్నా చెల్లెలికి పడదు, అక్క చెల్లెలికి పడదు, తల్లి తండ్రులకు పడదు, బంధువులకు పడదు, రకరకాలుగా లేదండి. ఈ దినాల్లో కనబడలేదా? కానీ సంపూర్ణమైన సహోదరత్వంలో అలాంటి బంధం అంటే అధిగమించి శరీర బంధము కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుబంధము అధిగమించి ఏం చేస్తుంది? పనిచేస్తుంది. అలాంటి తత్వం ఉండాలని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. ప్రతివాడు తాను చేయి పనిని పరిశీలించి పరీక్షించి చూసుకున్నవాళ్ళను అప్పుడు ఇతరులను బట్టి కాక తను బట్టే తనకి ఎవరికండి? ఇతరులను బట్టి అతిశయమా? చాలా మంది ఎవరు చెప్తే బాగా పొగిడారు అని కోరుకుంటారా? లేదు కొంతమంది ఏమండి, ఈ అమ్మాయి అనుష ఉంది, చాలా మంచి పని చేస్తుంది, పరిచయం చేస్తుంది, ఏం చేస్తుంది అని కాదు. తనను బట్టే తనకి అతిశయం కలగాలి, ఇతరులను బట్టి కాదు. ఇతరులను బట్టి అతిశయం అంటుందండి. ఎవరన్నా నేను ఎంత చేసినా కానీ పేరు కూడా బయటికి రాలేదు కదా అనుకుంటారు కదా. కానీ అలా కాకుండా ఎలాగా? తనను బట్టే తనకు అతిశయము. ఎవరిని బట్టి అతిశయము? తనను బట్టే తనకు అతిశయము కలుగును. అది ప్రాక్టీస్లో తీసుకుందామా? అమ్మో చాలా కష్టం కదండి. కష్టం అనుకుంటే చాలా కష్టమే అయా ఈ వాక్యం. అందుకని
భూమి తలకిందులు చేసేవాళ్ళు వచ్చారయ్యా. ఎవరయ్యా? అయ్యా, భూమిని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారు. ఆ ధర్మశాస్త్రం అంటుంది, వీళ్ళు చెప్పేది ఎట్టుంది, ఇది తలకిందులుగా ఉంది. భూమిని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారయ్యా అని వాళ్ళు అంత చెప్తుంటే రోడ్ల మీద లాగి కొట్టి చెరసాల్లో బంధించి గొడవలతో కొట్టి శిక్ష వేశారు. చంపడానికి కూడా ఇట్లాంటి పరిస్థితి. ఈ క్రైస్తవత్వం అయితే మా హృదయం. ఇంకా ఏదైనా క్రైస్తవత్వం అయితే ఇంకో రకంగా ఏదైనా ఉంటే మనం ఏం చేద్దాం? ఏ క్రైస్తవత్వం చేద్దాం? దేవుడి దగ్గర నుంచి అన్ని మేలు పొందుకునే స్థితి అది కావాలా? ఈ క్రైస్తవత్వం కావాలి. చెప్పండి పెద్దవారు, చెప్పండి. పరలోక రాజ్యంలో స్థానం కావాలి కదా మనకి. మన హృదయంలో నాటబడింది ఏంటి? దేవుని వాక్యము మన హృదయంలో నాటబడినటువంటి వాక్యము ఏమై ఉన్నది? అది మనం నలుపుకుంటున్నామండి. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయం చేయడానికి సమర్థం. ఒక తండ్రి బిడ్డలు అలాగా తండ్రి బిడ్డలు 12 మంది ఒక్క తండ్రి పిల్లలు అని ఎంత సూటిగా చెప్పారండి వాళ్ళు. ఎక్కడైనా బైబిల్లో ఆ 12 గోత్రాల్లో నువ్వు అట్లా నువ్వు ఇట్లా అన్న మాట ఉన్నా ఇప్పటికీ ఇస్మాయిల్ సంతానం, ఇస్సాకు సంతానం మాట్లాడుకుంటున్నారు ఇప్పటికి కూడా. అవునా కదా? ఇస్మాయిల్ సంతానము, ఇస్సాకు సంతానము ఇప్పటికీ గొడవే. కానీ వాళ్ళలో ఏమన్నా 12 గోత్రాలు ఏమన్నా గొడవ వచ్చిందండి? చెప్పండి. ఎందుకని రాలేదు? ఒక్కటిగా ఉన్నారు. మనకి ఎందుకని ఉండలేకపోతున్నాం? మన మనసు మనకే కనుక ఒక్కటిగా ఉండలేకపోతున్నాం. అదే ఒకటిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా చెప్పండి అసాధ్యం అంటే ఏదైనా ఉందా? చెప్పండి. ఎవరికైనా సమస్య వచ్చిందనుకోండి, ఎక్కడ సమస్య ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉన్నా ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ సమస్య అక్కడ చెప్పండి తీరిపోతుంది. చివరి మాట, ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగు. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలని కదా. తన బరువు పెంచుకుందామా? నన్ను అంటున్నాడు ఎవరు? పౌలు అంటున్నాడు, ఏందోనయ్యా పెరిగిపోతుందయ్యా అంటున్నాడు. ఏంటో పెరుగుతుందంట. ఏం పెరుగుతుందా అని అన్నాడు. పెరిగిపోతుందయ్యా, వద్దనే గుర్తుకు వస్తుంది దీన్ని, అందుకని మొహం అడగలేదయ్యా ఇప్పుడు దాకా. నేను ఆపుతున్నాను, కొంచెం ఆపుతున్నాను. నేను పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. నా బరువును కొంత మోయమంటే మోస్తారా? ఎవరు బరువు వాళ్ళే మోయాలి కదా మరి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? బరువుని తగ్గించుకోవాలి. ఆ మనసు వచ్చిందా లేదా? బరువు తగ్గించుకునే మనసు. ఏ బరువు తగ్గిస్తాం? ఈ బరువా? ఏ బరువు తగ్గిస్తాం? పాపపు బరువు తగ్గించు, నీతిని పెంచు, అది నీకు అతిశయం. కనుక ఒకటండి, మన వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఒక్కటైనా మనలో ఏదైనా ఒకటి తీసుకొని, ఒక మోడల్ తీసుకొని ఒక సాక్ష్యం చెప్పగలిగినప్పుడు, మళ్ళీ మనం ప్రార్థన వస్తాం కదా ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ మోడల్ నేను తీసుకున్నాను, నేను ట్రై చేశాను, ఈ సాక్ష్యం నన్ను బట్టి నాకు అతిశయం కలుగుతుంది
నేను దాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను అని నేను చెప్పగలిగితే అది దేవునికి మహిమ. అర్థమైందా? అది దేవునికి మహిమ. ఎవరో మనల్ని పొగిడితే మనకు అతిశయం కలగడం కాదు, ఎవరో తిడితే మనకి రోషం రావడం కాదు. కానీ పొగిడితేనేమో అతిశయమా, తిడితేనేమో రోషమా, అది మొత్తం చచ్చిపోతాం మనలో. ఏంటమ్మా చెప్పండి. ఇది మనల్ని చేస్తే మీకంటే వండర్ఫుల్, మీకంటే అతి విలువైనది నాలోనే కనబడుతున్నది, నన్ను బట్టి నాకే అతిశయము కలుగుతుంది. కావాల్సింది ఏంటి? ఎవరు నిన్ను ఏమన్నా ప్రయోజనం, ఎవరు ఏమన్నా కానీ నీకు బాధ కలుగుతుందా? చెప్పండి. ఎవరేమన్నా బాధ కలుగుతుందా? ఈ మాటలు మరి మీకు అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదు. మరి నాకేమిటో మరి దేవుడు ఇస్తున్నాడు కొన్ని మాటలు. మరి మనం బలంగా చాలాసార్లు ఈ వాక్యాన్ని ధ్యానం చేసాం, తెలుసుకున్నాం, ఏం చెప్పాలో తెలియదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కనుక దేవుడు మనతో మాట్లాడాడు. కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక పిల్లగా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానపరుస్తారని ఎంతో చెప్తున్నాడు. అవమానపరిచేవారు కానీ కనబడుతున్నామని నాకు అనిపిస్తుంది. మనల్ని మనం గ్రహించడం ముఖ్యం. అయితే ముందుకు అడుగు వేయడానికి మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆ మనస్సు మనం బట్టి మనం ఆ కార్యం జరిగించినప్పుడు ఆ అతిశయం నిన్ను బట్టే నీకు అతిశయం కలగాలి అని ఇక్కడ ఎవరో నిన్ను అన్నదాన్ని బట్టి మన మనసు ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవరన్నా అంటేనేమో ఉప్పొంగిపోతున్నాము, ఎవరన్నా అంటేనేమో ఉప్పొంగుతున్నాము, తర్వాత ఏదన్నా అంటేనేమో బాధపడుతున్నాము. అది భక్తి కాదు, అది భక్తికి విలువ కాదు. నిన్ను బట్టే నీకు అతిశయం కలగాలి, ఇది పని చేయగలుగుతున్నాను. అప్పుడు నిన్ను ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఏమైనా సరే, ఎంత భక్తుడైనా సరే, ఏమన్నా సరే, నిన్ను బట్టి నీకే అతిశయం. ప్రార్థన చేసుకుందామండి.